హాయ్ హలో నమస్తే అండి, నేను మీ చందన. వెల్కమ్ టు అవర్ ఛానల్ మీతో నేను. ఈరోజు నేను మీ ముందుకి మరో ఆర్గనైజేషన్ వీడియోతో వచ్చానండి. అదేంటంటే ప్యాంట్రీ ఆర్గనైజేషన్. ప్యాంట్రీ అంటే ఏంటో కాదండి, సరుకులు స్టోర్ చేసుకునే రూము. మరెందుకు ఆలస్యం, రండి నా ప్యాంట్రీ చూసేద్దాం. నాది 4 feet by 8 feet సైజ్ ప్యాంట్రీ అండి. చూస్తున్నారు కదా, నా సిబ్లింగ్స్ కానీ కజిన్స్ కానీ నా ప్యాంట్రీని చూసినప్పుడు చిన్న సైజ్ కిరాణా కొట్టు మెయింటైన్ చేస్తున్నాను అంటారు. చూస్తున్నారు కదా ఇదంతా. సో అవి ఎందుకు అలా కొనుక్కుంటాను, ఏ వస్తువులు అలా కొనుక్కుంటాను, ఎలా స్టోర్ చేసుకుంటాను అనేది మీకు చెప్పబోతున్నానండి. సో మీరు ఇక్కడ చూసినట్టయితే నేను మోస్ట్లీ ప్లాస్టిక్ వాడాను. సో ప్లాస్టిక్ మంచిది కాదు కదా, లేదా స్టీల్ గుడ్ కదా, సెరామిక్, గ్లాస్ వేరు, ఇలా అదొక డిఫరెంట్ కాన్వర్జేషన్ అవుతుందండి. నేను ఎందుకు ప్లాస్టిక్ కన్సిడర్ చేశాను అంటే మా బాబు సేఫ్టీ కోసం. తను ఇప్పుడున్న ఏజ్ వల్ల ఏమైందంటే ఈజీగా యాక్సెస్ ఉంది. చూసారు కదా అక్కడ స్టూలు, అది పెట్టేసుకుంటాడు, లేకపోతే స్టెప్ ల్యాడర్ తెచ్చుకుంటాడు. అన్నీ చూడాలని ఇంట్రెస్ట్ అనమాట. సో తన సేఫ్టీ కోసం నేను మొత్తం ప్లాస్టిక్తో రీప్లేస్ చేసుకున్నాను. మీ కన్వీనియంట్ని బట్టి, మీ ఇష్టాన్ని బట్టి మీరు స్టోర్ చేసుకోవచ్చు. సో దాని గురించి నేను ఏం షేర్ చేయట్లేదు. బట్ ఏ ఐటమ్స్ని నేను ఎలా స్టోర్ చేసుకుంటాను, ఎక్కడ ఎంతెంత క్వాంటిటీస్లో కొనుక్కుంటాను అనేది షేర్ చేసుకుంటానండి. నేను చాలా వరకు పప్పులు ఉంటాయి కదండి, అంటే కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు అలాంటివి, లేకపోతే జనరల్గా మనం వాడుకునే శనగలు అలాంటివి, అవి ఇయర్లీ 3 times కొనుక్కుంటానండి. అంటే మ్యాక్సిమం 4 monthsకి సరిపోయే క్వాంటిటీ కొనుక్కుంటాను. వాటన్నిటిని ఏంటంటే అలా స్టోర్ చేసి పెడతాను అనమాట. పిండి అవి ఉంటాయి కదా, అంటే రైస్ ఫ్లోర్ కానీ, లేకపోతే శనగపిండి కానీ, రాగి పిండి, అవన్నీ జస్ట్ మంత్లీ అవసరమయ్యే కొంటానండి. అండ్ నట్స్ కూడా అంతే, మంత్లీవి కొనుక్కుంటాను. సో నాకు మీరు చూసినట్టయితే ఈ మేజర్ ప్యాక్స్ వచ్చేసి అవన్నీ పెసరపప్పు, కందిపప్పు, మినప్పప్పు అండ్ ఎర్ర కందిపప్పు ఇలాంటివి ఉంటాయి అన్నమాట. పొట్టు లేని పెసరపప్పు, అవన్నీ ఈ ప్యాక్స్. ఫస్ట్ ఈ సెక్షన్ నుంచి స్టార్ట్ చేస్తానండి. పైనుంచి మీరు చూస్తే ఎక్కువ ప్యాక్స్ కనిపిస్తున్నాయి కదా, అవేంటంటే ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్న ఐటమ్స్ అండి. పైన వచ్చేసి వేరుశనగపప్పు, శనగలు, అటుకులు, గోధుమ రవ్వ అండ్ నట్స్ అండి, అంటే పిస్తా, బాదం అలాంటివి, పాస్తా అండ్ సీరియల్స్ ప్యాక్స్ అనమాట. అవి పై సెక్షన్లో పెడతాను. అవి ఏంటంటే కొంచెం తక్కువ క్వాంటిటీలో, జస్ట్ 1 month, 1.5 monthకి అవసరమయ్యేలా కొన్న వస్తువులు అలా సర్దుతాను అనమాట. దానివల్ల ఏంటంటే నాకు ఏ వస్తువుల్ని త్వరగా వాడాలి అనే ఐడియా ఉంటుంది. పై సెక్షన్ అలా సర్దానండి. ఇవి వచ్చేసి పప్పులండి అన్నీ, అంటే కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పు, ఎర్ర కందిపప్పు, పొట్టుపప్పులు, అలా అన్నీ పప్పులు ఇక్కడ ఉంటాయండి. అవి కొంచెం ఎక్స్ట్రా క్వాంటిటీనే కొంటాను. ఇయర్లీ 3 times కొంటానని చెప్పాను కదా. సో 4 monthsకి సరిపడా కొంటాను ఆ పప్పులన్నీ. అండ్ పక్కన కిడ్స్ స్నాక్స్ పెట్టానండి. పైన పిండి అని చెప్పాను కదా, సో శనగపిండి, రాగి పిండి, బియ్య పిండి ఇలాంటివి జస్ట్ 1.5 monthకి సరిపడాలే కొంటాను. ఎక్కువ రోజులు ఉండేలా మాత్రం కొనను. పౌడర్స్ ఇక్కడ ఈ సెక్షన్ వచ్చేసి జస్ట్ కాఫీ పౌడర్ బాటిల్స్ అండ్ హనీ, సాల్ట్ అండ్ బేకింగ్ కావాల్సిన స్మాల్ థింగ్స్ ఉంటాయి. ఇవి కూడా ఎక్కువ క్వాంటిటీ ఏం కొన్ను, కాకపోతే ఒక 1 monthకి ఎక్స్ట్రా ప్రిజర్వ్ చేసి పెట్టేటట్టు కొంటాను అనమాట. వాటిని ఇలా ఎందుకు పెడతాను అంటే ఈజీ యాక్సెస్ ఉంటుంది తీసుకోవడానికి. అండ్ టు గో టైప్ అనమాట. జస్ట్ హనీ, కాఫీ, సాల్ట్ రిలేటెడ్, చాక్లెట్ సిరప్ రిలేటెడ్ మొత్తం ఈ బాక్స్లో చూసుకుంటారు మా వారైనా మా పాప అయినా. అండ్ అవేంటంటే కొంచెం గ్లాస్ బాటిల్స్ కాబట్టి మా బాబుకి అందకుండా ఉండడానికి కూడా, వాడు పుల్ చేయడానికి వీలుగా లేకుండా, కనిపించకుండా అలా బాక్స్లో పెట్టేస్తాను అనమాట. ఇవి వచ్చేసి కిడ్స్ స్నాక్స్ అండి, జ్యూసెస్, స్నాక్స్, పాప్కార్న్ థింగ్. అండ్ ఇవి వచ్చేసి బయట వెళ్ళడానికి మా బాబుకి ఫ్రూట్ బేస్డ్ ప్యాకెట్స్, శాచెట్స్ అనమాట, బయట కొన్నవి. అండ్ ఈ సెక్షన్లోనే నేను జిప్లాక్ బ్యాగ్స్, డస్ట్బిన్ కవర్సు, అవన్నీ స్ట్రాస్ అవన్నీ ఇక్కడ పెట్టేస్తాను. చూసారు కదా, ఇక్కడ వచ్చేసి డేట్స్, నట్స్ పెడతాను. చాలా బాక్సెస్ ఉన్నాయి. ఎందుకంటే నేను మోస్ట్లీ షుగర్ వాడకుండా స్వీట్స్లో డేట్స్ వాడడానికి ప్రిఫర్ చేస్తానండి. దానివల్ల నాకు డేట్స్ బాక్సెస్ ఎక్కువే ఉంటాయి. అండ్ రెగ్యులర్గా స్మూతీస్లో కూడా వాడుతూ ఉంటాను.
సో డేట్ బాక్సెస్ నాకు 3 బాక్సెస్ 1.5 మంత్కి సరిపోతాయండి. అండ్ నట్స్ వచ్చేసి జనరల్గా 1 కేజీ వరకు తీసుకొస్తూ ఉంటానండి. నేను ఎక్కువ ఏం తీసుకురాను, ఎందుకంటే నట్స్ ఎక్కువ రోజులు ఉంటే కొంచెం బిటర్ టేస్ట్ వస్తుంది అనమాట. అండ్ పురుగు కూడా ఈజీగా పడతాయి. దాన్ని అవాయిడ్ చేయడం కోసం నేను ఏం చేస్తానంటే నట్స్ని 1.5 మంత్కి సరిపడాలా తెచ్చుకుంటాను, ఎక్కువ తీసుకురాను. సెకండ్ థింగ్ వచ్చేసి ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్ మీద స్లైట్గా రోస్ట్ చేసేస్తానండి. రోస్ట్ చేసి అవి కంప్లీట్గా చల్లబడ్డాకే ఇలా స్టోర్ చేసి పెడతాను అనమాట. దానివల్ల కొంచెం ఎక్కువ రోజులు ఫ్రెష్ ఉంటాయి, టేస్ట్ మారదు. ఎటు మనం స్వీట్స్ చేసేటప్పుడు కానీ జనరల్గా కిడ్స్కి ఇచ్చేటప్పుడు కానీ ఫ్రై చేస్తాము, లేక కిడ్స్కి స్నాక్గా ఇవ్వాలన్నా కూడా టూ మచ్గా రోస్ట్ చేసి ఉండం కాబట్టి, అంటే ఆయిల్ అలా ఏమి వేయం కాబట్టి ప్రాబ్లం ఏమీ ఉండదు. ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి ఏదర్ లైట్గా రోస్ట్ చేసి పెట్టుకోండి, లేదంటే మీరు ఇంకొంచెం ఎక్కువసేపు రోస్ట్ చేసుకున్న ప్రాబ్లం ఉండదు. నేనైతే 10 మినిట్స్ లో ఫ్లేమ్ మీద రోస్ట్ చేసి కంప్లీట్గా కూల్ డౌన్ అయ్యాకే పెడతానండి. కూల్ డౌన్ అవ్వకుండా పెడితే ఏమవుతుందంటే బాక్స్లో తేమ ఫామ్ అవుతుంది అనమాట. దానివల్ల చాలా త్వరగా పాడవుతాయి. సో ఎప్పుడైనా మీరు ఫ్రై చేసింది కానీ స్లైట్గా రోస్ట్ చేసుకున్న వస్తువులు ఏంటంటే కంప్లీట్గా కూల్ డౌన్ అయ్యే వరకు వెయిట్ చేసి స్టోర్ చేసుకోండి. డీప్ ఫ్రై చేసిన స్వీట్స్, హాట్స్ అంటే కారపూస, గవ్వలు అలాంటి వాటిని నేను స్టీల్ డబ్బాల్లోనే స్టోర్ చేస్తానండి. ఎందుకంటే అవి ప్లాస్టిక్ అలా వాటిల్లో పెట్టినప్పుడు ఆయిల్ స్మెల్ పట్టుకొని పోదనమాట. అండ్ మోర్ ఓవర్ తీసుకోవడానికి హ్యాండీగా ఉంటుంది కిడ్స్కి అని చెప్పి, అంటే బ్రేక్ అవుతుంది, అలా ప్రాబ్లం ఉండదని చెప్పి స్టీల్ డబ్బాలు ప్రిఫర్ చేస్తాను. ఇక్కడ కూడా వచ్చేసి వాళ్ళకి స్నాక్స్ అనమాట. ఇది మా బాబుని కొంచెం ఆ గ్లాస్ జార్స్ జోలికి వెళ్ళకుండా ఉంచడం కోసం ఇది ఇక్కడ పెడతాను. ఇందులో లాలీపాప్స్ ఉంటాయి. సో వాడు అంతవరకే వెళ్ళేసి వెనక పట్టించుకోకుండా తెచ్చుకొని వచ్చేస్తాడనమాట. దానికోసం అది అక్కడ పెడతాను. ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ పెట్టానండి. సో ఆనియన్స్ స్టోర్ చేసేటప్పుడు ఏంటంటే నేను ఇలా కవర్ ఉంచేస్తాను. దానివల్ల కింద నుంచి పొట్టులాగా రాకుండా ఉంటుంది అని చెప్పి ప్రతిదానికి ఓపెన్ చేస్తాను పైన మొత్తం కట్ చేసి, బట్ బేస్కి మాత్రం ఆ కవర్ ఉంచుతాను అనమాట. క్లీన్ చేసుకోవడం ఈజీ అవుతుంది అని చెప్పి. ఇవి కూడా అంతేనండి, స్నాక్స్. మా పాపతో పాటు ప్లే డేట్స్కి వచ్చే ఫ్రెండ్స్కి చాలా ఇష్టం, అందుకని చీజ్ బాల్స్ పెడతాను అక్కడ. అండ్ ఈ స్టూల్ వాడుతూ ఉంటాను నేను అవి తీసుకోవడానికి, బట్ మా వాడికి బాగా హ్యాండీగా ఉంటుంది అనమాట నాకన్నా ఎక్కువగా. సో మోస్ట్లీ ఈ సెక్షన్ అంతా కిడ్స్ సెక్షన్. అండ్ వన్స్ ఇన్ ఏ వైల్ నేను ఫిల్ చేసుకునే గ్రాసరీస్ మాత్రమే ఉంటాయండి. పైన చూస్తున్నారు కదండి 2 కార్డ్బోర్డ్ బాక్సెస్. అందులో ఏంటంటే నాకు ఎక్సెసివ్గా ఉన్న బాటిల్స్ కానీ, నేను అంటే తర్వాత ఎప్పుడన్నా యూజ్ అవుతాయి అనేవి అలా జంక్లా వదిలేయకుండా అన్ని క్యాప్స్తో పాటు వాటి రెండిట్లో పెడతానండి. వన్స్ ఇన్ ఏ వైల్ అవసరమైనప్పుడు దించేయి కాబట్టి అలా మొత్తం పైన ప్లాస్టర్ వేసేసి పెడతాను డస్ట్ పడకుండా. ఆ తర్వాత వచ్చేసి ఓట్స్ దండి, అది కూడా అంతే, కావాల్సినంత ఫిల్ చేసుకుంటాను. రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ప్యాక్ ఓపెన్ చేయకుండానే పైన పెట్టేస్తాను అనమాట. ఓట్స్ కూడా చాలా త్వరగా పురుగు పడుతుందండి. సో దానికోసం నేను ఏం చేస్తానంటే సీల్ చేయకుండా ఉన్న బ్యాగ్ ఉంటేనే పైన పెడతాను. జస్ట్ సీల్ చేసిన బ్యాగ్ ఉంటే మొత్తం బాక్సెస్లో ఫిల్ చేస్తానండి. వాటిని ఎలా స్టోర్ చేసుకుంటాను ఎక్కువ రోజులు నిల్వ ఉండేలాగా పురుగు పట్టకుండా అనేది నేను మీకు చెప్తాను. బట్ పైన బాక్స్లో ఉన్న ఓట్స్ ప్యాక్ మాత్రం సీల్ తీయలేదనమాట. అది కంప్లీట్ సీల్ ఉన్న కవర్ వచ్చేసి దాంట్లో ఉంది ఆ బాక్స్లో. ఆ తర్వాతవన్నీ జిప్లాక్ బ్యాగ్స్ అండి, డిఫరెంట్ సైజెస్, బిగ్, స్మాల్, కొంచెం మీడియం సైజెస్ ఉన్నవి. నేను మీకు ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ అప్పుడు చూపించాను కదా, చాలా వరకు పోర్షన్స్ని నేను జిప్లాక్స్లోనే వేసి సేవ్ చేస్తూ ఉంటానన్నమాట. అండ్ కిడ్స్ స్నాకింగ్కి బయటికి తీసుకెళ్ళాలన్నా చాలా హ్యాండీగా ఉంటాయి. అవి జిప్లాక్స్ అండి, డిఫరెంట్ సైజెస్, 3 డిఫరెంట్ సైజెస్. అవి వచ్చేసి జనరల్గా వన్స్ ఇన్ ఏ వైల్ నేను వాడే కేక్ ప్లేట్స్ అండ్ జ్యూస్ బాటిల్స్ అవి. ఆ పక్కన బ్లాక్ కవర్లో ఉన్నాయి వచ్చేసి అల్యూమినియం ట్రేస్ అండి, బేక్ చేసుకోవడానికి అలా. సో డస్ట్ పడకుండా వాటి మీద కవర్ పెట్టాను. ఈ సెకండ్ ర్యాక్ వచ్చేసి అగైన్ ఎక్సెసివ్గా ఉన్న ఇంగ్రీడియంట్స్ అండి. అవి ఎలా అంటే పాస్తా ప్యాక్స్ అన్నీ ఇందులో పెడతానండి. అంటే జనరల్గా మ్యాగీ కానీ ఎనీ కైండ్ ఆఫ్ పాస్తా కానీ
నూడిల్స్, హక్కా నూడిల్స్ అలా. సో ఆ కేటగిరీలో కొన్నవన్నీ ఈ బాక్స్లో వేస్తాను అనమాట. ఇవి వచ్చేసి నట్ పౌడర్స్ అండి, అంటే క్యాష్యూ పౌడర్ కానీ బాదం పౌడర్ కానీ అండ్ కొన్ని స్నాకింగ్ కైండ్ ఉంటాయి కదా, వడియాలు అలాంటివి. సో ఆ ప్యాక్స్ అన్నీ ఇందులో పెడతాను. ఇది వచ్చేసి కొంచెం స్మాల్ క్వాంటిటీలో తెచ్చుకునే జీరా అండ్ ఆవాలు, చింతపండు, బెల్లం అలాంటివి ఉంటాయండి. ఇది వచ్చేసి నాకు తక్కువ క్వాంటిటీలో ఉన్న చింతపండే. ఆల్రెడీ నేను 1 కిలో కుక్ చేసి పెట్టుకున్నానని చెప్పాను కదా, దానివల్ల. అండ్ ఇదేంటంటే కొంచెం టైట్గా ప్యాక్ చేసి ఇచ్చారండి నాకు. పురుగు ప్రాబ్లం ఉండదు, బట్ మనం ఎక్కువ క్వాంటిటీలో కొన్నప్పుడు బయట పెట్టుకునేటప్పుడు కంపల్సరీ లోపల ఉన్న సీడ్స్ని రిమూవ్ చేసి స్టోర్ చేసుకోండి. సీడ్స్ ఉంటే ఏంటంటే పురుగు పట్టడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అండ్ మీకు ఫ్రిడ్జ్లో స్పేస్ ఉండి పెట్టుకోగలిగితే చింతపండుని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, అప్పుడు కలర్ మారకుండా ఉంటుంది రెడ్గానే. బయట ఎక్కువ రోజులు ఉంటే కొంచెం బ్లాక్గా వచ్చేస్తుంది మనం పల్ప్ తీసినప్పుడు. ఇది వచ్చేసి బెల్లం అండి. బెల్లం కూడా ఏంటంటే జనరల్గా కొంచెం తేమ ఉంటుంది కాబట్టి ఎక్కువ రోజులు బయట ఉంటే పురుగు పట్టేస్తుంది, బూజులాగా కూడా వస్తుంది అనమాట పైన. సో దాన్ని అవాయిడ్ చేయడం కోసం ఫ్రిడ్జ్లో పెట్టుకోండి మీకు ప్లేస్ ఉంటే. లేదంటే కొంచెం త్వరగా వాడుకునేలాగా క్వాంటిటీ చూసి తెచ్చుకోండి. నేను ప్రస్తుతానికి ఇది స్వీట్స్ కోసం తీసుకొచ్చానండి, 1 or 2 డేస్లో వాడేస్తాను. బట్ ఆ లోపలే ఏమన్నా పాడవుతుందేమో అన్న ఫీలింగ్ తోటి ఇలా పేపర్ చుట్టి పెట్టాను అనమాట, ఒకవేళ తేమ ఉంటే పీల్చుకుంటుందని. బట్ నేను దీన్ని నెక్స్ట్ 2 డేస్లో వాడేస్తాను. ఇవన్నీ జస్ట్ నువ్వుల ప్యాకెట్లు అలా, అంటే నెక్స్ట్ ఒక 1 or 2 వీక్స్లో ఫిల్ చేసుకుంటాను అనేవన్నీ ఇందులో పెట్టుకుంటానండి. ఇవి వచ్చేసి అన్నీ టిన్నుడ్ ఫుడ్ ఉంటుందండి, అంటే కోకోనట్ మిల్క్ అలాంటివి ఎప్పుడన్నా ఇంట్లో నేను చేసుకోవడానికి, ఫ్రెష్గా చేసుకోవడానికి కుదరదు, బట్ కొన్ని రెసిపీస్లోకి నేను మస్ట్ వాడాలి అనుకున్నప్పుడు, లేదా హెయిర్కి వాడడానికి అలా ఇలా కోకోనట్ టిన్స్ అన్ని కొనుక్కొస్తానమాట. టిన్స్ ఇవి కొంచెం డేట్ ఉంటాయండి, 1.5 year వరకు ఉంటాయి. ఆ ఎక్స్పైరీ డేట్ని చూసి తెచ్చుకుంటాను. బట్ వన్స్ ఓపెన్ చేస్తే కంపల్సరీ వేరే బాటిల్లో, గ్లాస్ బాటిల్లోకి మార్చుకొని ఫ్రిడ్జ్లో పెడతాను. అండ్ వితిన్ 1 week వాడుకునేలా చూసుకుంటాను అనమాట, లేదంటే పాడైపోతే. ఇవి మ్యాంగో పల్ప్, సో అంతా టిన్నుడ్ థింగ్ ఇక్కడ ఉంటాయండి. కండెన్స్డ్ మిల్క్ అలాంటివి ఈ బాక్స్లో పెడతాను. పికిల్స్ కానీ ప్రియా పికిల్స్ అలాంటివన్నీ ఈ బాక్స్లో పెడతాను. ఇది వచ్చి కిడ్స్ స్నాక్ బాక్స్ అండి. అగైన్ వాళ్ళకి కావాల్సిన రస్క్ అండ్ బిస్కెట్స్, స్నాక్ బాక్సెస్ అవి ఉంటాయి, క్యాండీస్. అండ్ ఇది కూడా చిప్స్. మా అబ్బాయికి భయపడి పైన పెట్టాల్సి వస్తుంది, తినేది ఉండదు, బట్ ప్యాకెట్స్ అన్నీ ఓపెన్ చేసి వదిలేస్తూ ఉంటాడు అనమాట. సో వాడికి అందకుండా పైన పెట్టేసాం. ఇక్కడి నుంచి నాది మెయిన్ గ్రాసరీస్ సెక్షన్ ఫామ్ అవుతుందండి. ఇది వచ్చేసి జనరల్గా కిచెన్కి కావాల్సిన అవి కారపూస ఒత్తుకునేది, గ్యాస్ కట్స్, ఎక్స్ట్రా వెయిట్ అవన్నీ ఉంచుకుంటాను. అండ్ ఈ 2 అంతే, ఎప్పుడన్నా వాడే, అంటే గవ్వలు చేసుకునేవి లేకపోతే కజ్జికాయలు చేసుకునేవి అలాంటివన్నీ ఆ 2 బాక్సెస్లో ఫిల్ చేసి పెట్టుకున్నాను. ఇవి వచ్చేసి బార్లీ ఫ్లోరు అండ్ రెడ్ చిల్లీస్, గోధుమ పిండి, క్వినోవా అలాంటివి. నేను జనరల్గా ఏంటంటే మోస్ట్లీ ప్రతి బాక్స్కి ఇలా లేబులింగ్ పెట్టుకుంటానండి. దానివల్ల ఏంటంటే చూడడం ఈజీ, జనరల్గా ఏ వస్తువులు ఉన్నాయి, ఏ వస్తువులు అయిపోయినాయి అని. ఒకవేళ నేను ఎప్పుడన్నా వర్క్ బిజీలో ఉండి మా హస్బెండ్ని ఏదన్నా హెల్ప్ చేయమన్నా తను వచ్చి బాక్సెస్ తీసుకోవడం ఈజీ అనమాట. దానికోసం అని చెప్పి మోస్ట్లీ కుదిరినంత వరకు ప్రతి బాక్స్కి లేబులింగ్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఆ లేబులింగ్ కూడా ఒకసారి చూపిస్తాను మీకు. ఇవి వచ్చేసి మసాలా దినుసులు, అటుకులు అలాంటివండి. ఇవి వచ్చేసి రైస్ ఫ్లోరు, సాంబార్ కారం అలా. ఇవి వచ్చేసి జస్ట్ లెఫ్ట్ ఓవర్ నట్స్ పౌడర్స్ అండ్ నట్స్ ఉంటాయండి. జనరల్గా ఇవి ఏవైనా సరే ఒక్కసారి ప్యాక్ ఓపెన్ చేశారు అంటే పురుగు పట్టడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో వాటిని మీరు కొన్ని రోజులు ఆగి వాడుకుంటాను అనుకుంటే మస్ట్ ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసి పెట్టుకోండి.
త్వరగా వాడతాను 1 or 2 డేస్లో వాడుకుంటాను అంటే ఇలా ప్యాక్స్లో వదిలేసేయండి. కానీ కొంచెం లేట్గా వాడుకుంటాను అంటే మీరు ఎయిర్ టైట్ కంటైనర్లోకి మార్చుకోవడం మర్చిపోవద్దు. అండ్ లేబులింగ్ అని చెప్పాను కదా, సో నాకు అంటే ప్యాక్స్ మీదకి రాకుండా నేను ఎప్పుడన్నా తీసేస్తే ఇట్లా హ్యాండ్ రైటింగ్ తోటి పేపర్లో రాసి ప్లాస్టర్ తోటి పెట్టేసుకుంటానండి లేబులింగ్ సేమియా అలా. మోస్ట్లీ ఏం చేస్తానంటే మనకి ప్యాకింగ్ వస్తుంది కదా, జస్ట్ ఏదైనా సరే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ వస్తుంది కదా చనాదాలని, నేను ఇంతవరకు కట్ చేసుకుంటాను అనమాట. కట్ చేసి దాన్ని ప్లాస్టర్ తోటి బాక్స్కి పెట్టేసుకుంటాను లేబులింగ్ కోసం. మీరు యాక్చువల్గా అమెజాన్ అలా చెక్ చేస్తే లేబులింగ్ రాసుకునే స్టిక్కర్స్ కూడా ఉంటాయి, దాని మీద కూడా రాసుకోవచ్చు. బట్ నేను ఇది నాకు ఈజీగా ఉంటుందని నేను ఈ అప్రోచ్ని ఫాలో అవుతాను అనమాట. కొన్ని నట్స్ అంటే రెగ్యులర్గా పిల్లలు తిన్న నట్స్ నేను ఏదైనా స్వీట్స్కి వాడే వాటిని వీటిని కొన్ని కేక్స్కి బేస్గా వాడతానండి, అందుకని ఇక్కడ పెట్టాను. ఇవి డ్రై ఫ్రూట్స్ అండ్ మైదా, గోధుమ రవ్వ, ఇవి వచ్చేసి హోల్ పెసరపప్పు ఉంటాయి కదా అవన్నమాట. సో ఇలా అన్నిటికీ లేబుల్ పెట్టుకుంటాను. అండ్ తక్కువ తెచ్చుకునే వాటికి ఇలా 2 kgs బాక్సెస్ వాడతాను అనమాట. ఇవన్నీ వచ్చేసి ప్రోటీన్ బేస్డ్ ఫుడ్ కింద గుర్తుగా ఉంటాయని ఒక చోట పెడతాను. బీన్స్ అన్నీ, పీస్, రాజ్మా ఇవన్నీ. సో మైదా లేదంటే రైస్ ఫ్లోరు, రాగి ఫ్లోరు, శనగపిండి ఇలాంటివి ఏంటంటే చాలా త్వరగా పురుగు పడతాయండి. వాటిని ఎలా స్టోర్ చేసుకుంటే పురుగు తగ్గిపోతుందో చూపిస్తాను మీకు ఒక్కసారి. ఏ ఫ్లోర్స్ అయినా సరే అండి, జనరల్గా ఫస్ట్ థింగ్ వచ్చేసి తడితోటి మనం సరుకుల దగ్గరికి వెళ్ళకూడదు. తడి తగిలింది అంటే పురుగు పట్టేస్తుంది. సో చేతులు ఎప్పుడు పొడిగానే ఉండాలి, అది మనందరికీ తెలుసు కదా. అండ్ ప్రతి దాంట్లో ఏంటంటే నేను ఇలా ఒక స్పూన్ కానీ మెజరింగ్ కప్ కానీ పెట్టుకుంటాను. అండ్ పిండ్లు స్టోర్ చేసి పెట్టుకునేటప్పుడు ఏంటంటే చేత్తో ఇలా గట్టిగా అదిం పెడతానండి, ఎక్కువ గ్యాప్ లేకుండా టైట్గా ఇలా లోపలికి నొక్కి పెట్టి స్టోర్ చేస్తానన్నమాట. దానివలన పురుగు లోపలికి వెళ్ళే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అండ్ జనరల్గా పురుగుకి ఏంటంటే చేదు కానీ ఘాటు కానీ పడదు అంటారు. దానివల్ల మనం మామూలుగా ఊర్లలో వేపాకు అలా వాడుతూ ఉంటారు కదా, నేను ఇలా రెడ్ చిల్లీస్, ఘాటు ఎక్కువగా ఉండే రెడ్ చిల్లీస్ని వాడుతూ ఉంటానండి. ప్రతి బాక్స్లో ఆల్మోస్ట్ గ్రాసరీస్ని స్టోర్ చేసేటప్పుడు ప్రతి బాక్స్లో అది ఉంచుతాను. ఘాటు ఉండేవి ఏవైనా సరే వాడుకోవచ్చండి. ఇక్కడ ఇంకొక చిన్న టెక్నిక్ అండి, ఇందులో నేను ఇంతకు ముందు మనకి చట్నీ చేస్తారు కదా, పుట్నాల పప్పు అంటారు, ఆ శనగపప్పుని స్టోర్ చేశానండి. సమ్హౌ ఎందుకో చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్ వస్తుందన్నమాట. నెక్స్ట్ టైం వేరేది రీఫిల్ చేసుకుందాం అనుకున్నప్పుడు స్ట్రాంగ్ ఫ్లేవర్ వస్తుంది. సో ఆ స్ట్రాంగ్ ఫ్లేవర్ని అవాయిడ్ చేయడం కోసం నేను ఇందులో 1 స్పూను టీ పౌడర్ అండ్ 1 స్పూను బేకింగ్ సోడా అండ్ కొంచెం ఇంగువ, ఈ 3 కలిపి ఈ బాక్స్లో వేసానండి. దీనివల్ల ఏంటంటే ఇంతకు ముందులో ఉన్న స్మెల్ని పీల్చుకొని తక్కువ ఓడోర్ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ టైం వేరే ఐటమ్స్ ఏమన్నా ఈ బాక్స్లో పోసినప్పుడు వాటికి ఆ శనగపప్పు వాసన పట్టకుండా ఉంటుంది. ఈ టెక్నిక్ చాలా వరకు ఏ ఐటమ్స్కైనా వర్కౌట్ అవుతుందండి. ఇంగువ చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది, అది చాలా మందికి నచ్చకపోవచ్చు. సో ఆ ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు ఏంటంటే టీ పౌడర్ అండ్ బేకింగ్ సోడా, టీ పౌడర్ ఎనీ బ్రాండ్ అండి, ఏదైనా వాడుకోవచ్చు. సో ఆ 2 కలిపి పెట్టుకోండి, మీకు ఇంతకు ముందు ఉన్న ఐటమ్ ఒక స్మెల్ ఆ బాక్స్ నుంచి పోతుంది. ఇక్కడ వచ్చేసి నేను జనరల్గా పూజకి వాడే నువ్వుల నూనె అలా చిన్న బాటిల్స్ పెడుతూ ఉంటానండి. అండ్ నూనె సెక్షన్స్ కూడా ఉంటాయి, కోకోనట్ ఆయిల్ అండ్ నువ్వుల నూనె. అవి నేను వంటకి ఏంటంటే ఎప్పుడు ఒకే రకమైన ఆయిల్ కానీ ఒకే బ్రాండ్ ఆయిల్ కానీ వాడనండి, డిఫరెంట్గా మిక్స్ చేసి వాడుతూ ఉంటాను. అంటే ఒక 10 days మన వేరుశనగ నూనె వాడితే ఇంకొక 10 days నువ్వుల నూనె, ఆర్ అప్పుడప్పుడు కోకోనట్ ఆయిల్, లేకపోతే కోకోనట్ ఆయిల్ సెసమే ఆయిల్ 2 ఒక స్పూన్ మిక్స్ చేసి అలా వాడుతూ ఉంటాను. కంటిన్యూస్గా ఒకే ఆయిల్ అయితే వాడను. ఇది వచ్చేసి వెనిగర్ అండి, నాకు ఇది లేకుండా క్లీనింగ్ పని జరగదన్నమాట కిచెన్లో. సో నాకు ఎప్పుడు స్టోర్ ఉంటుంది వెనిగర్, చాలా బాటిల్స్. ఇవి వచ్చేసి పిల్లల స్నాక్స్ అండి అగే. అండ్ ఇక్కడ వచ్చేసి మొన్న మీతో షేర్ చేసుకున్నాను కదా కరివేపాకు స్టోరేజ్, దాంతోపాటు
డ్రై చేసిన మునగాకు లీవ్స్ అనమాట, గ్రీన్ టీ పెట్టుకోవడానికి వాడతాను నేను. ఇవి కూడా అంతేనండి, జస్ట్ షాడో డ్రైయింగ్ ఇంట్లోనే ట్రేలో పోసి పెట్టాను. దీన్ని ఏంటంటే జస్ట్ 1 or 2 స్పూన్స్ ఇలా చేత్తో నలిపేసి వాటర్లో పెట్టి లెమన్తో కలిపి గ్రీన్ టీ చేస్తూ ఉంటాను. అండ్ ఇది వచ్చేసి కసూరి మేతి. సో డ్రైడ్ లీవ్స్ మొత్తం ఈ సెక్షన్స్ పెడతాను. అండ్ ఎండు కొబ్బరి, పీనట్స్, రాగి ఫ్లోర్. చెప్పినట్టు నట్స్ కొంచెం పురుగు పడతాయండి. మీరు త్వరగా అయిపోవు, ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవాలి అనుకుంటే కంపల్సరీ రోస్ట్ చేసుకొని కంప్లీట్గా కూల్ డౌన్ అయిన తర్వాతే పెట్టుకోండి. అండ్ రాగి ఫ్లోరు సేమ్ శనగపిండిని ఎలా స్టోర్ చేసుకుంటామో అలానే ఎయిర్ లేకుండా గట్టిగా ప్రెస్ చేసి దాంట్లో ఏమన్నా ఘాటుగా ఉండేలాగా లవంగాలు కానీ, లేకపోతే రెడ్ చిల్లీస్ కానీ, లేకపోతే చేదు ఉండేలాగా కొంచెం ఇంగువ మీకు సెట్ అయితే ఇంగువ స్టోన్స్ దొరుకుతాయండి, పౌడర్ కాకుండా. ఆ స్టోన్స్ని ముక్క కట్ చేసి కానీ, లేదంటే వేపాకు కానీ అలా పెట్టి స్టోర్ చేసుకోండి. పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు ఉంటుంది, తడి తగలనివ్వకండి. అండ్ ఇది చెప్పాను కదా. అండ్ ఇవి మరమరాలండి స్నాకింగ్ కోసం. ఇక్కడ వచ్చేసి మొత్తం పప్పులండి. ఇవి ఫాస్ట్గానే కన్జ్యూమ్ చేస్తాను నేను. ఇంకొకటి ఏంటంటే అండి, ఇది కంప్లీట్గా అయిపోయిన తరువాతే వేరే ప్యాక్ ఫిల్ చేయండి. ఇంకొక గ్లాస్ కందిపప్పు ఉన్నాయి లేదా ఒక గ్లాస్ మినపప్పు ఉన్నాయి అనుకున్నప్పుడు కొత్త ప్యాక్ పోసుకోకండి. ఇవి తీసివేసి అందుగా అయితే వీటిని వేరే డబ్బాల్లోకి మార్చుకొని కొత్త ప్యాక్ని ఓపెన్ చేసి దీన్ని ఫిల్ చేసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే జనరల్గా ఇంతకు ముందులున్న ఓల్డ్వి ఆల్రెడీ ఒక సర్టెన్ టైం 4 weeks అని 5 weeks అని మీకు బాక్సెస్లో ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఫ్రెష్గా ఇంకొక 2 kgs అలా ఎక్కువ క్వాంటిటీ ఫిల్ చేసినప్పుడు ఏంటంటే పురుగు పట్టడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుందన్నమాట. నేను ఆల్మోస్ట్ సేమియా కానీ ఈ లెంటిల్స్ ఏవైనా సరే కొంచెం లైట్గా ఫ్రై చేసి పెట్టుకుంటానండి. దానివల్ల ఏంటంటే టేస్ట్ బాగుంటుంది అండ్ ఎక్కువ రోజులు పురుగు పట్టకుండా ఉంటుంది. బాగా మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట కుక్ చేసేటప్పుడు. ఏవైనా పప్పులు మనం కందిపప్పు కానీ పెసరపప్పు కానీ అవి వేయించి కుక్ చేసినప్పుడు టేస్ట్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి తప్పకుండా. అండ్ ఇది వచ్చేసి ఉప్మా రవ్వ అండి. ఉప్మా రవ్వ కూడా చాలా త్వరగా పురుగు పట్టేస్తుంది అనమాట. దానికోసం నేను ఏం చేస్తానంటే ముందే చెప్పాను కదా కోకోనట్ కేక్ రెసిపీ, అప్పుడు కంపల్సరీ ఫ్రై చేసి పెట్టుకుంటాను అనమాట. అండ్ సేమ్ టెక్నిక్ కంప్లీట్గా కూల్ డౌన్ అయ్యాక స్టోర్ చేసి పెట్టుకుంటాను. అండ్ ఇంకా పురుగు వస్తుందేమో అన్న డౌట్ తోటి నేను ఎప్పుడు లవంగాలు ఇలా స్ప్రెడ్ చేసి లేయర్స్గా అంటే కొంచెం పోసి దాని మీద ఒక 4 లవంగాలు వేసి మళ్ళీ పోసి లవంగాలు వేసి అలా స్టోర్ చేస్తాను. దానివల్ల నాకు ఎప్పుడు పురుగు ప్రాబ్లం రాలేదండి. మీకు వీలైనంత వరకు ప్రతి బాక్స్లో సపరేట్గా మెజరింగ్ కప్ను కానీ మెజరింగ్ స్పూన్ కానీ ఉంచుకోండి. దానివల్ల ఏమవుతుందంటే మనకి తెలిసి తెలియకుండా తడి ఏదైనా ఉంటే అది ఈ ఇంగ్రీడియంట్స్కి పట్టకుండా అంటే గ్రాసరీస్కి పట్టకుండా పురుగు పట్టకుండా ఉంటుందన్నమాట. అది నేను కంపల్సరీ ఒక టెక్నిక్లా ఫాలో అవుతూ ఉంటాను. అండ్ ఇది వచ్చేసి ఓట్స్ పౌడర్ అండి. జనరల్గా నేను పైన చెప్పిన ఓట్స్ ఉన్నాయి కదా, వాటిని రోస్ట్ చేసేసుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాను. సో ఇన్స్టెంట్ ఇడ్లీకి, దోశకి, ఊతప్పంకి అలా టు గో థింగ్ అనమాట నాకు. ఇవి వచ్చేసి ఓట్స్ ఉప్మా వండడానికి అలా. బట్ వీటిని కూడా అంతేనండి, జస్ట్ ఆయిల్ లేకుండా రోస్ట్ చేసేసుకొని కూల్ డౌన్ అయిన తర్వాత స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఇవన్నీ సీరియల్ బాక్సెస్ అండి. ఇవేమీ ఎక్కువ రోజులు నిల్వ ఉండే ఏం కాదు. సో జస్ట్ నేను 2-3 weeksకి సరిపడా అలా తీసుకొచ్చి పెడుతూ ఉంటాను. ఇది వచ్చేసి నా ప్యాంట్రీలో ఫైనల్ సెక్షన్ అండి. మోస్ట్లీ రైస్ అంటే గ్రెయిన్స్ కానీ అలా ఉంటాయి అన్నమాట. షుగర్ ఒక్కటే జస్ట్ 10 kgs అని ఇక్కడ ఈ బాక్స్లో పెడతాను. ఇవి బాస్మతి రైసు, షుగరు, సోనా మసూరి రైస్. ఇది ఇంతకు ముందర వచ్చేసి కొర్రలు ఉండేదండి, అయిపోయింది ఖాళీ డబ్బా. సో దీన్ని ఫిల్ చేసుకోవాలి. ఇది వచ్చేసి బ్రౌన్ రైస్, ఇది వచ్చేసి ఇడ్లీ రైసు. సో రైస్ స్టోర్ చేసుకోవడానికి ఒకటే టెక్నిక్ అండి. కొన్ని సోనా మసూరి అవి అంటే కొంచెం ఫ్రీక్వెంట్గా వాడుతూ ఉంటాము, త్వరగానే అయిపోతాయి. పురుగు పట్టడం ఛాన్సెస్ తక్కువ, ఎందుకంటే మేము వాడేది 10 kgs బ్యాగ్, 5 kgs బ్యాగ్ అలానే. బట్ ఎప్పుడన్నా వాడుకుంటాము, ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి, పురుగు పట్టకూడదు అనుకుంటే
సేమ్ టెక్నిక్ అండి. కొంచెం ఘాటుగా ఉండేది కానీ చేదుగా ఉండేది కానీ వేయాలి. మాకు అమ్మ వాళ్ళు ఏంటంటే వేప ఆకుని డ్రై చేసి ఆ ఆకుని మిక్స్ చేసేది వాళ్ళు అనమాట. నేనేంటంటే ఇక్కడ ఇలా మసాలా ఆకు, బిర్యానీ ఆకు ఉంటుంది కదా మనకి, ఆ బిర్యానీ ఆకుని ఇలా మధ్యకి బ్రేక్ చేసేసి ఒక 3-4 ఆకుల్ని వేసేస్తూ ఉంటాను. అండ్ దీనికి కూడా అంతే, ప్రతిదానికి సపరేట్ మెజరింగ్ కప్ ఒకటి మెయింటైన్ చేస్తూ ఉంటాను. అండ్ వీటికి కూడా మోస్ట్లీ నేను హ్యాండ్ రైటింగ్ తోటి లేబులింగ్ పెట్టుకున్నానండి, జనరల్గా కన్ఫ్యూజ్ అవ్వకుండా. అన్నీ సిమిలర్ బాక్సెస్ ఉంటాయి కాబట్టి. ఈ బాక్సెస్ కూడా నేను జస్ట్ రైస్ పర్పస్ క్వాంటిటీ 10 kgs బ్యాగ్ పట్టేటట్టు అలా చూసి తీసుకొచ్చుకున్నానండి. ఇవన్నీ వచ్చేసి 4 kgs, మ్యాక్సిమం 6 kgs వరకు పడతాయి, బట్ నేను 4 kgs వరకు ఫిల్ చేస్తూ ఉంటాను అనమాట. ఇవన్నీ వచ్చేసి 2 kgs సెక్షన్ అలా. ఆ పైన వచ్చేసి ఓపెన్ చేయకుండా జస్ట్ ఒక 3 to 4 వీక్స్కి సరిపడాలా వాడేలాగా ఉన్న చిన్న చిన్న ప్యాక్స్ పైన అలా మెయింటైన్ చేస్తూ ఉంటాను. చూసారు కదా, ఇవండి నా ప్యాంట్రీ ముచ్చట్లు. నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఎక్కువ కాలం పురుగు పట్టకుండా ఉండాలి అంటే ఏ వస్తువుల్ని ఎలా స్టోర్ చేసుకోవాలో టిప్స్ షేర్ చేసుకున్నాను కదా. ఆ టిప్స్ మీకు యూస్ఫుల్ అవుతాయని అనుకుంటున్నానండి. మరో రోజు మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటానండి. టేక్ కేర్. బాయ్.